హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది చరిత వ్లాగ్స్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? ఇదొచ్చేసి ఫ్రైడే వీడియో అండి. ఫ్రైడే శ్రావణ మాసం రెండో ఫ్రైడే అండి. ఇంట్లో అయితే ఇలా గుమ్మాలంతా ఇలా అలంకరించుకున్నాను. మన ఇంటికి అమ్మవారు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి. ఉదయం 4 గంటల నుంచి లేచి చేసుకున్నానండి. అయితే మా వారికి అయితే టీ పెట్టిచ్చేసి నేనైతే పూజకన్నీ రెడీ చేసి పూజ చేసుకున్నా. ఈరోజైతే తామర పూలుతో కనకాంబరాలు, మందారాలు మా చెట్టుకి వచ్చాయండి. అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని పాయసము, పెసరపప్పు పానకం పెట్టుకుని తాంబూలం పెట్టుకున్నానండి. ఈరోజు కలువ పూలు కూడా దొరికినాయి నాకైతే. ఈరోజు స్వాతి నక్షత్రం కూడా అండి. నరసింహస్వామి జయంతి. ఈరోజు స్వాతి నక్షత్రము. ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నాను. మీరందరు ఎలా చేసుకున్నారు? నేనైతే ఈ వారం ఇలా చేసుకున్నానండి. మామూలుగా అయితే ఈ రెండో వారం వచ్చేసి వరలక్ష్మి వ్రతం వచ్చేదండి. ఈసారి 5 వారాలు, ఫస్ట్ వారం ఎక్కువ వచ్చింది కాబట్టి ఈసారి 3వ వారం వచ్చిందని నేనైతే 3వ వారం చేసుకుంటున్నా వరలక్ష్మి పూజ అయితే. ఈరోజు చేసుకున్న వాళ్ళు కొందరు ఈరోజు చేసుకుంటున్నారు. నేనైతే మళ్ళీ వారం చేసుకుంటాను. మీరందరు ఎలా చేసుకున్నారు? ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి వెజిటేబుల్ రైస్, అంటే మసాలా తక్కువ వేసేసి చేస్తున్నాను. పిల్లలకి ఇట్లా ఫ్రైడ్ రైస్లు, కలర్ రైస్లు అంటే లంచ్ బాక్స్లకు బాగా ఇష్టంగా తీసుకెళ్తారు. మీ పిల్లలు అంతేనా? మా పిల్లలు అయితే అట్లే తీసుకెళ్తారండి. వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. సింపుల్గా రైతా చేస్తున్నాను కొద్దిగా. దాంట్లోకి మళ్ళీ కాంబినేషన్గా గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి బాగుంటుంది. మా చిన్న బాబుకి లంచ్ బాక్స్ పెట్టేశాను. మళ్ళీ షాప్కు కస్టమర్స్ వచ్చినారండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఎక్కువ బిజీగానే ఉంటాను. బ్యాంగిల్స్ అన్నీ తీసి అలా పెట్టేశాను. అన్నీ మనం చెక్ చేసి అన్నీ ఒకటే మోడల్ 10 డజన్లు తీసుకున్నారండి. మెరూన్ రేట్. సాయంకాలం వచ్చేసి ఇలా పూజ చేసుకున్నానండి.